సికింద్రాబాద్లో స్థాపించబడిన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రి తర్వాత గాంధీ హాస్పిటల్కి పేరు పొందింది. అయితే ఇది ఎవరి కాలంలో నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నాసిరుద్దౌలా. హైదరాబాద్లో ఈ క్రింది దేనికి వ్యతిరేకంగా మొట్టమొదట ప్రజా ఉద్యమం నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, చాందా రైల్వే పథకం వ్యతిరేకంగా మొట్టమొదట ప్రజా ఉద్యమం నిర్వహించబడింది. నిజాముల్ ముల్క్ని హైదరాబాద్ దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా నియమించిన మొఘల్ పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫారూక్ సియార్. ఈ క్రింది వారిలో ముల్కీ ఉద్యమం కారణంగా తన పదవికి రాజీనామా చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సాలార్ జంగ్ 2. హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి ఎన్నికలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1952 ఫిబ్రవరి. బురుగుల రామకృష్ణరావు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జి రాజారాం. ఈ క్రింది వాటిలో సిటీ కాలేజీ సంఘటన జరిగిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1952 సెప్టెంబర్ 4. 50 సంవత్సరాల హైదరాబాద్ అని పేరుతో స్వీయ చరిత్రను రచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎం నరసింహారావు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం జాగీర్దారుల రద్దు చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1949. హైదరాబాదులోని రెసిడెన్సీ భవనంపై కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పద్మజ నాయుడు. 1969 ఉద్యమ సమయంలో విద్యార్థులపై కాల్పులకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆపరేషన్ పోలో జరుగుతున్న సమయంలో భారత సైనిక శాఖ మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బల్దేవ్ సింగ్. ఈ క్రింది వాటిలో 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ గెలిచిన శాసనసభ స్థానాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 42. ఈ క్రింది వాటిలో పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 1956 ఫిబ్రవరి. ఈ క్రింది వాటిలో రెండో విశాలాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హైదరాబాద్. బురుగుల రామకృష్ణరావు మంత్రివర్గంలో నియమించిన ఏకైక ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, వల్లూరి బసవరాజు. 1952 నాటి ఎన్నికల్లో అత్యధికంగా మెజారిటీతో గెలుపు పొందిన ఎంపీగా ఎవరిని పేర్కొంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రావి నారాయణ రెడ్డి. ఈ క్రింది వాటిలో హైదరాబాద్ హితరక్షణ సమితి స్థాపకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జి రామాచారి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఏ రోజున రాష్ట్ర పండుగగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జూన్ 16, 2014. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జూన్ 1వ తేదీలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రక్తపాతం తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించిన ఉద్యోగ సంఘం నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కేఆర్ ఆమోస్. 1956 నుండి 2014 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా తెలంగాణ వారు ఎంతమంది పనిచేశారు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నలుగురు. తెలంగాణ మిగులు నిధులు వెనక్కి తీసుకురావడానికి నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏబి రెండు సరైనవి. లలిత్ కుమార్ కమిటీ మరియు వశిష్ఠ భార్గవ్ కమిటీ. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా దేశంలోనే పీడీ చట్టం కింద అరెస్టు అయిన మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గోపాల్ కిషన్. పంచసూత్ర పథకంపై స్పందిస్తూ మహారాజుకి మనవి చేసుకుంటే మరి 2 దెబ్బలు వేయమన్న అనే సామెతను గుర్తు చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గౌతు లచ్చన్న. దాశరథి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తిమరంతో సమరం. కేంద్ర ఆధ్వర్యంలో 2010లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సిపిఎం. కేసీఆర్ను ఖమ్మం జైలు నుంచి హైదరాబాద్కు తరలించిన తేదీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి డిసెంబర్ 3, 2009. శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కమిటీగా ప్రకటించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కె కేశవరావు. ఆంధ్ర నాయకుడు సుబ్బిరామిరెడ్డి ఇంటికి దావత్కు పోయిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వినోద్ కుమార్ దుగ్గల్. ఏ ఉద్యమ కాలంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే నినాదం ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జూలై 26, 1952. 2010 జనవరి 23న నిజాం కాలేజీలో విద్యార్థి రణభేరి పేరుతో సభను నిర్వహించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఏబీవీపీ. గాదె ఈనయ్య ముద్రించిన దగపడ్డ తెలంగాణ పుస్తకం ఏ సదస్సులో ఆవిష్కరించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సెంటర్ ఫర్ తెలంగాణ ట్రస్ట్. తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో కింది వాటిలో సినీ హీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సప్త స్వరాలు. ఈ క్రింది వాటిలో గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు కలవు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 87 బురుజులు కలవు. హైదరాబాదులోని ఏ కట్టడాన్ని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మక్కా మసీదు. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడిన ప్రసిద్ధ రేవు పట్టణం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మోటుపల్లి. ఈ క్రింది వాటిలో గడి అనే పదం ఏ భాషకు చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మరాఠీ భాషకు చెందినది. జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించినది ఎవరి కాలంలో? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వేములవాడ చాళుక్యులు. హైదరాబాదులో 1857 తిరుగుబాటుకు ఎవరు నేతృత్వం వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తుర్రెబాజ్ ఖాన్. శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు, ప్రాంతాలుగా ఏ రూపంలో విభజించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆహారాలు.
అన్ని పార్టీల సమావేశం తర్వాత తెలంగాణ మిగుళ్లను లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కుమార్ లలిత్ కమిటీ. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపాదనలకు ప్రతిస్పందనగా తెలంగాణ పోరాట దినాన్ని ప్రకటించడంతో పాటు ఎన్జిఓలు వారి సమ్మెను ఏ తేదీన ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఏప్రిల్ 15, 1969. శాతవాహనుల కాలంలో కొలికులు అంటే ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బట్టలు నేసేవారు. రాచకొండ మరియు దేవరకొండ వేలమ ప్రభువులు అని చరిత్రకారులు ఎవరిని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రేచర్ల పద్మనాయకులు. నిజాం కాలంలో ఎవరి ఆధ్వర్యంలో ఉమ్మడిగా దక్కన్ విమానయాన సంస్థ దక్కన్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నిజాం ప్రభుత్వం టాటా ఎయిర్లైన్స్. కింది వాటిలో ఏది టీజేఏసీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన కార్యక్రమం కాదు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పోరు గర్జన ఈ కార్యక్రమం నిర్వహించలేదు. శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, వికే దుగ్గల్. మొఘల్, రాజస్థానీ మరియు జపానీ తోటలు కింది ఏ ప్రదేశంలో భాగంగా కనిపిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఫలక్నుమా ప్యాలెస్. బతుకమ్మ పండుగ ప్రారంభ మరియు చివరి రోజుల పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఎంగిలిపూల బతుకమ్మ మరియు సద్దుల బతుకమ్మ. మా తెలంగాణ అనే వార్తాపత్రికను తీసుకువచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. 1969 తెలంగాణ ఆందోళనను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు. ఏ టెలివిజన్ ఛానల్ తెలంగాణ, ఆంధ్ర ఇరు ప్రాంతాల్లో దశ దిశ అనే పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, హెచ్ఎం టీవీ. 1969 ఆందోళనలో 37 రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ ఎన్జిఓ నాయకుడి పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కేఆర్ ఆమోస్. కంచర్ల గోపన్నను జైల్లో పెట్టిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అబుల్ హసన్ తానిషా. ఈ క్రింది వాటిలో హుస్సేన్ సాగర్ ఎవరి కాలంలో నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సుల్తాన్ ఇబ్రాహీం కుతుబ్ షా. దక్కన్ ఉర్దూ భాష ఎవరి కాలంలో గ్రాంధిక భాష హోదా పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, మహమ్మద్ కులీ కుతుబ్ షా. స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ఎక్కడి నుంచి ప్రసంగిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎర్రకోట. శ్రీకృష్ణ కమిటీ వెంటనే తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని ఓరుగల్లు గర్జన పేరుతో వరంగల్లో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏ రోజున నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 2010 డిసెంబర్ 16. 1999లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కన్వీనర్గా ఎన్నికైన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, చిన్నారెడ్డి. ఏ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం. పెద్ద రాష్ట్రాల వల్ల కొన్ని ఆధిపత్య కులాలు లబ్ధి పొంది బలపడే అవకాశం ఉన్నందున చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని అన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1985లో తెలంగాణ ఎన్జిఓ ఆందోళనతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జయభారత్ రెడ్డి కమిటీ. 6 సూత్రాల పథకం అమలు కోసం ఎన్నో రాజ్యాంగాన్ని సవరించి 371 క్లాస్ డిని అమల్లోకి తీసుకువచ్చారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 32వ రాజ్యాంగ సవరణ. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో 1993 ఆగస్టులో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై జాతీయ సెమినార్లో పాల్గొన్న రాజకీయ మేధావులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పై అందరూ. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె ఏ జేఏసీ నేతృత్వంలో జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పొలిటికల్ జేఏసీ. ఈ క్రింది వాటిలో సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలికుడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఔరంగజేబ్. ఈ క్రింది వారిలో అసఫియా గ్రంథాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మీర్ మెహబూబ్ అలీ ఖాన్. 1908లో మూసీ నది వరదలు తీవ్రంగా వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మెహబూబ్ అలీ ఖాన్. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి బీజాపూర్ మరియు గోల్కొండ. అసఫ్జాహీ వంశపాలనను హైదరాబాదులో స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చిన్లికిచ్ ఖాన్. 1764లో ఫ్రెంచి వారు ఓడించిన భారతీయ పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అర్కాట్ నవాబు. 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తుర్రెబాజ్ ఖాన్. స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రెసిడెంట్. తూర్పు ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లాండ్ పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎలిజబెత్ రాణి. మద్రాసు ప్రాంత ఉత్తర సర్కార్ జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హైదరాబాద్ నిజాం. విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎన్నో భాగంలో నివసించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 4వ భాగం. కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఊరుగల్లుకు మార్చిన రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రుద్రదేవుడు. క్రింది నృత్య రూపాల్లో ఏది యుద్ధవీరుల నృత్యంగా పేరుగాంచింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పేరిని శివ తాండవం. కోడెను కట్టు సంప్రదాయం తెలంగాణలోని ఏ దేవాలయంలో ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ
రాజరాజేశ్వర దేవాలయం వేములవాడ. తెలంగాణ రాష్ట్రంలో సాధన శూరులు ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పద్మశాలి. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అనే పాటను ఎవరు రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అభినయ శ్రీనివాస్. హైదరాబాద్లో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బసంత్ టాకీస్. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మించిన మొదటి భవనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆర్ట్స్ కళాశాల. మధ్యయుగాల తెలంగాణ గ్రంథం రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గోన బుద్ధారెడ్డి. కింది వారిలో తెలంగాణకు చెందిన హిందీ సినిమా దర్శకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శ్యామ్ బెనగల్ మరియు నగేష్ కుకునూర్. 1969 ఉద్యమ సమయంలో మిగులు నిధుల లెక్క తేల్చడానికి నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వశిష్ఠ భార్గవ కమిటీ. పూర్వపు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం శిలాశాసనం ఎవరి గురించి తెలుపుతోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విష్ణు కొండినేలు గురించి తెలుపుతుంది. ఏ సమస్యపై నిరసనలు తెలిపిన ప్రజల ర్యాలీపై బషీర్బాగ్ పోలీసులు కాల్పుల సంఘటన జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విద్యుత్ ఛార్జీల పెరుగుదల. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయమని ఆదేశించిన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఏ వంశీయులు పూజలు చేసి ప్రారంభిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మేస్రం వంశీయులు. కింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాపోలు ఆనంద భాస్కర్. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అశ్వయుజం. ఈ క్రింది వారిలో అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధి నవల ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కాల రేఖలు. ముంగిలి తెలంగాణలోని ప్రాచీన సాహిత్యం అనే పుస్తకాన్ని సమకూర్చి సంపాదకత్వం వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. తెలంగాణ చరిత్రలో ప్రస్తావించిన బిక్కవోలు అనే ప్రాంతాన్ని నేడు ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 బిక్నూర్. ఈ క్రింది వాటిలో నిర్మల్ బొమ్మల కోసం ఉపయోగించే కర్ర ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పునికి కర్ర. కింది వారిలో జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కుమ్రం భీమ్. సిద్దిపేటలో దీక్ష కోసం బయలుదేరిన కేసీఆర్ను అరెస్టు చేసి ఏ జైలులో బంధించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఖమ్మం.
తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా కింది ఆచారాలు పాటిస్తారు. వీటిలో భిన్నమైనవి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పాలపిట్టను చూడటం. తెలంగాణ వ్యాప్తంగా అనేక ఇళ్లలో పాందాన్ పేరుతో కనిపించే ఒక వస్తువు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నమలడానికి ఉపయోగించే తమలపాకులు మరియు ఇతర సామాగ్రి ఉండే పెట్టె. నాగెట్టి సాలల్లా నా తెలంగాణ పాటను రాసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నందిని సిద్ధారెడ్డి. ఈ క్రింది వారిలో కుతుబ్ షాహీ రాజ్య చివరి పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అబ్దుల్లా కుతుబ్ షా. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హైదరాబాద్. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అరుట్ల కమలదేవిని గౌరవ డాక్టరేట్తో సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉస్మానియా విశ్వవిద్యాలయం. హైదరాబాదులో నిజాం పాలనలో ఏర్పాటు చేసిన అంతరిక్ష ఖగోళ పరిశోధన కేంద్రం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నిజామియా ఖగోళ పరిశోధన కేంద్రం. గన్ పార్క్లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 లక్ష్మీ నారాయణ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో దీక్ష నిర్వహించిన స్వాతంత్ర్య సమరయోధులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ ఉద్యమ కాలంలో సాగిన వినూత్న నిరసన రూపం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వంట వార్పు కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఉద్యమకారుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 యాదిరెడ్డి. నిజాం రాజ్యంలో హలిసిక్క రూపాయిని ఎవరు ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మొదటి సాలార్జంగ్. 20వ శతాబ్దంలో హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చీఫ్ ఇంజనీర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నవాబ్ అలీ నవాజ్ జంగ్. కింది వారిలో ఎవరు కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు బహుకరించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మహమ్మద్ సయీద్ మీర్ జుమ్లా. సమ్మక్క సారక్క ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రతాప రుద్రుడు. కుతుబ్ షాహీల కాలంలో సతీ ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీయ యాత్రికుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బెర్నియర్. హైదరాబాద్ రాష్ట్రంలో పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1884. మహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఖులియత్. ఈ క్రింది వాటిలో నిజాముల్ ముల్క్ అసలు పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మీర్ కమ్రుద్దీన్. బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాదులో వండిన అన్నం ఎవరికి సమర్పిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉజ్జయిని మహంకాళికి.
షోయబుల్లా ఖాన్ సంపాదకత్వంలో వెలువడిన వార్తాపత్రిక పేరు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇమ్రోస్. నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్కు ఎవరి పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అలీ నవాజ్ జంగ్. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ నుంచి పెద్ద మనుషుల ఒప్పందంతో సంబంధం లేనిది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్వామి రామానంద తీర్థ. కింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రాపోలు ఆనంద భాస్కర్. కాకతీయుల పాలనకు సంబంధించి ఘట్టాలు అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుంకాలు వసూలు చేసే స్థలాలు. కింది వారిలో ఎవరిని కాకతీయుల కాలంలో యుద్ధ దేవుడిగా ఆరాధించేవాళ్ళు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మైలారు దేవుడు. బ్రిటిష్ వారికి వర్తకానికి అనుమతిస్తూ బంగారు ఫార్మనాను జారీ చేసిన గోల్కొండ పాలకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అబ్దుల్లా కుతుబ్ షా. హైదరాబాద్ సంస్థానం నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన తొలి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్. 1303లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలను ఉప్పరపల్లి యుద్ధంలో వెనక్కి తరిమివేసిన కాకతీయ సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వెన్నమ నాయకుడు మరియు పోతుగంటి మైలీ. 1310లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేసినప్పుడు ఎవరు నాయకత్వం వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాలిక్ కాఫర్ హజార్ దినారీ. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లుకు ఏ పేరును పెట్టాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సుల్తాన్పూర్.